గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగంటి పార్టీ టాక్స్. గురుచరిత్ర 11వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ 11వ 12వ అధ్యాయాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్య అంశాలు ఇవి. శ్రీపాద స్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవతావతారం అని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మనుష్యమాని, నేను మానవుడినేనని తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవదవతారమని అర్జునుడి వంటి అంతరంగికులకి కొద్దిమందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. దీన్ని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకాన్ని చాటుకోవడానికి తెలియాలి. వేదవ్యాసులు వంటి సత్యద్రష్టలు కొంతమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు. ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా దైవత్వాన్ని నిరూపించారు. అలాగని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికామకులు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపజూశారు. అవతార పురుషులందరూ సద్గురులను ఆశ్రయించి సత్సంప్రదాయాన్ని పాటించారే కానీ తమకట్టి ఆలంబనలు అవసరమని, తాము ధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు. అవతార పురుషులందరిలాగే వీరందరూ తమ జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులై సాధకుల వలనే ప్రవర్తించారు కానీ సిద్ధులమని విర్రవీగలేదు. వీరు దివ్యలీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను, అర్ధార్థులను పోషించేవిగాను, నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించే వారిని మోక్షోన్ముఖులుగా చేసేవి మాత్రమే ఉన్నాయి. కేవలం తన శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. కథారంభము. నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయం ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు? అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెప్తూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతూనే ఉన్నది కానీ తరగడం లేదు. ఆ రెండవ అవతారం విశేషాలు కూడా వివరించండి. అంతటి శ్రద్ధాలువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవద్లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయిన సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతులు యోగీంద్రులకు కూడా ఊహించని సాధ్యం కానివి. కనుక నేనెంత వర్ణించిన అగాధమైన ఆ గాథల్లో లవలేశమై అవుతుంది కానీ ఆయన లీలల్ని చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవితశేషం అంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలో కారంజా లేక లడకారంజా అనే గ్రామంలో అకోలా జిల్లా వాజస్నేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకు యుక్తి వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలో స్మార్దులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉంటుంది కదా, వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శనిత్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వల్ల విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవానాది కార్యక్రమాలు నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ జన్మించాడు. నామధారక. ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల్లాగా ఏడవలేదు సరికదా, స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్య శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి, మాధవ శర్మ నీ భాగ్యం పండింది, ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే, ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు, చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడు అవుతాడు, ఇతని చరణాలు ధ్యానించే భక్తులకు కామధేను అవుతాడు, ఇతని దర్శనం చేతనే పతితులు పావనవులు అవుతారు, ఇతన్ని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ విద్వాంసులకు ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులు అవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతన్ని చూడటానికి జనం ఇసుకలు వేస్తే రాలనంతగా
వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దుష్టి తీసింది. తర్వాత ఒక సుముహూర్తాన ఆ పిల్లవానికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతన్ని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞాన బద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లు ఉన్నది. బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుబికి 32 దారాలుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఉయ్యాలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలను జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువల్ల ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచాక అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల్లో విస్తల్లో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తల్లో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలు వచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేం అడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు గనక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతుంది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరికి తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవరేది చేయమన్నా చెప్పినా అదెల్లా చేసేది. తన కులదేవత అయిన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు ఇంకా మాట్లాడలేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితి కంటతడి పెట్టింది. అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాదని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించే దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేదాధ్యయనం చేసి సర్వధర్మాన్ని ఎలా పాటించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతన్ని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని, మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలియచేశాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతనికి ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరివారందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలే అడియాసలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలిచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతే మనకేమీ, మనకు మాత్రం మృష్టాన్న భోజనం, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకొనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు. నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజ్యాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లకి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. తల్లి మొదట భిక్షం ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండోసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఈశేత్వ అని ప్రారంభించి యజుర్వేదంలో మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడోసారి భిక్షమిచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే ఆ నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. ఇది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం, ప్రణవోచ్చరణ, తర్వాత వేద పఠనంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలం మాట్లాడలేదని అందరూ అనుకున్నారు. 3 భిక్షలు అయ్యాక 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవదవతారం అని తెలుసుకుని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ
దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వల్లే భాషిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మ, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను. నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, నాయన, ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు. తర్వాత 7 సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవు ఇలా అంటావేమిటి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థువై బిడ్డలను కలిగాక సన్యసించవచ్చు కదా అని బతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి, అమ్మా, నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుని పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాద వల్లభుడుగాను దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భతృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి. అతడు ఆమెను లేవదీసి, అమ్మ, ఈ పూర్వవృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెప్తాను, గుప్తంగా ఉంచు. నేను సంసారం అంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటన మొదల కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించగా వీలు లేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.